హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో సింపుల్గా ఇంట్లోనే కారం పొడి ఎలా తయారు చేసుకోవాలి కొలతలతో సహా ఈ వీడియోలో చూసేయండి. మనకి బయట దొరికే కారం పొడిలో ఎన్నో కెమికల్స్, కలర్స్ కలుపుతారు. అలాంటిది ఏమీ లేకుండా ఇంట్లోనే సింపుల్గా చేసుకోవచ్చు. ఫస్ట్ మనం ఒక అరకేజీ మిరపకాయల వరకు తీసుకోవాలి. ఇప్పుడు నేను చెప్పే కొలతలన్నీ అరకేజీ మిరపకాయలకి సరిపోతాయి. తర్వాత అరకేజీ మిరపకాయలకి పావు కేజీ పసుపు కొమ్ములు సరిపోతాయి. పసుపు అనేది మన ఆప్షనల్, నచ్చితే వేసుకోవచ్చు. దీనివల్ల మనం కూరల్లో వేరేగా పసుపు వేయాల్సిన అవసరం ఉండదు. ఇప్పుడు అందులోకి ధనియాలు అర్ధపావు వరకు వేసుకోవాలి, అంటే సుమారుగా 125 గ్రాములు. తర్వాత 15 గ్రాముల జీలకర్ర, 20 గ్రాముల ఆవాలు, ఒక చిన్న స్పూన్ మెంతులు వేసుకోవాలి. ఇవన్నీ ముందుగా వేయించి ఉంచుకొని ఇందులో కలుపుకోవాలి. ఇందులో మీకు కావాలంటే గరం మసాలా సామాన్లన్నీ యాడ్ చేసుకోవచ్చు, కానీ మెయిన్గా ఇవి యాడ్ చేస్తే సరిపోతుంది. ఇప్పుడు ఇవన్నీ మిరపకాయల్లో కలిపేయాలి. మిరపకాయలు ఇవి మనం మిల్లులో ఆడించుకుంటే సరిపోతుంది. ఆడించిన కారానికి వెంటనే మూత పెట్టకూడదు. ఒక ప్లేట్లో వేసి ఇలా చల్లారి పెట్టుకోవాలి. మనం సాయంత్రం ఆడిస్తే రాత్రంతా చల్లారి పెట్టుకోవాలి. వేడి మీద మూత పెట్టిస్తే మనకి కారం పాడైపోతుంది. తర్వాత ఒక 5 ఎల్లుల్లిపాయల వరకు ఇలా దంచుకొని ఎల్లుల్లిపాయలన్నీ ఇలా రెక్కలుగా చేసుకొని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా ఆడించిన కారంలోకి కొంచెం ఆవాలు పొట్టు తీసుకొని ఉంచి ఇందులో వేసుకోవాలి. అలాగైతే టేస్ట్ మనకి చాలా బాగుంటుంది. ఈ ఆవాల గుండని మొత్తం ఈ కారంలోకి వేసేయాలి. తర్వాత మనం ముందుగా రెడీ చేసి ఉంచుకున్న వెల్లుల్లి రెక్కలను కూడా మొత్తం కారంలో వేసేయాలి. ఇందులో మీకు కావాలంటే కొంచెం ఉప్పు వేపేసి కూడా వేసుకోవచ్చు. దానివల్ల కారం ఇంకా ఎక్కువ రోజులు నిలవ ఉంటుంది. ఇప్పుడు అన్నీ కలిసేలాగా ఒకసారి బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత ఒక ఎయిర్ కంటైనర్లోకి తీసుకొని ఉంచుకుంటే మనకి కారం సంవత్సరం పాటైనా నిలవ ఉంటుంది. మనం బయట కొనే కారాల్లో ఎన్నో ఆర్టిఫిషియల్ కలర్స్ అన్నీ కలిపి ఉంటాయి. సో ఫ్రెండ్స్, ఈసారి మీరు ఖచ్చితంగా ఇంట్లోనే కారం చేసుకోవడానికి ప్రయత్నించండి. దీనికి పెద్దగా టైం కూడా పట్టదు. మనం మిరపకాయల్ని, ఆ మసాలా దినుసులు, పసుపు అన్నీ బాగా ఎండిన తర్వాత మాత్రమే మిల్లులో వేసుకోవాలి. అలాగైతే మనకి కారం ఎక్కువ రోజులు నిలవ ఉంటుంది. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు నెక్స్ట్ ఏ రెసిపీ కావాలో కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చినా, యూస్ఫుల్ అయినా ఖచ్చితంగా లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.